చూస్తే ఏమనుకుంటారని చాలా ఫీల్ అయినా. చెప్పునే స్టార్ట్ చేసిన చెప్పే ఏడుకోతున్నావో చెప్పు ప్లీజ్ చెప్పు. ఇది కూడా బాగా ఇదేనా ఇది ఏదైనా ఉంది కదరా, ఇది ఏదైనా ఉంది కదరా, ఆధార్ కార్డు ఏదైనా కథ ఉంది కదరా. అరే చెప్పినా మీకు ఆధార్ కార్డు హలో శ్రీ లక్ష్మి వ్లాగ్స్ 99. ఓకే ఇంటికి ఎలా చూస్తున్నాను. అబ్బా నేను అడ్డం. హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ముందుగా అయితే శ్రీలక్ష్మి వ్లాగ్స్ 99 ఛానల్కి అయితే వెల్కమ్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నాకు. ఈరోజు వీడియో చాలా మంచి గుడ్ న్యూస్తో నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఏంటో అనుకుంటున్నారా? అది ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మధ్యలోనే రివీల్ చేసేస్తా, కానీ ప్లీజ్ ఈ వీడియో నేను ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నా, తర్వాత ఈ వీడియోకి సంబంధించి ఏంటి, ఎలాగా ఇక్కడి వరకు వచ్చినా నేను అనే విషయాలను నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నాకు మీ అందరి సపోర్ట్ ఇంత బాగా ఉన్నందుకు నేనైతే నిజంగా గర్వపడుతున్నా అండి. ఎందుకంటే తెలుసు కదా, ఒక మధ్యతరగతి వాళ్ళు ఇంకా ఇట్లా చెప్తే కూడా ఏమనుకుంటారో ఏమో. పల్లెటూరు మామూలు మనుషులం కదండి మనం. మనకు సపోర్ట్ ఇంత దాకా వచ్చి నేను 100K ప్లస్ సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్నా అంటే నిజంగానే గర్వపడుతున్నా. ఇంకా అది ఇంత అంత అని నేను మాటల్లో చెప్పలేను అనుకోండి. చాలా అంటే చాలా సంతోషిస్తున్నా. ఓకే, అయితే వీడియో ఏంటి అంటే మాత్రం పూర్తిగా మాత్రం చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? నేను ఫస్ట్ నుంచి వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు అయితే నిజంగా చెప్తున్నా, నాకు నేనే ఇట్లా వీడియో ఆన్ చేసుకొని ముందుకు వచ్చి చేస్తే నేనా ఇట్లా చెప్తున్నానా అని నాకే చూసుకొని నవ్వుకున్నాను అన్నమాట. అసలు అబ్బా ఇట్లా ఉంటుంది కదా, చూస్తే ఏమనుకుంటారని చాలా ఫీల్ అయినా. అయితే అట్లా ఫీల్ అవుతూనే చేస్తూ మొత్తానికి నాకు ఇంకా అలవాటు అయిపోయింది. అట్లా చేసుకుంటూనే ఇక్కడి వరకు వచ్చినా అన్నమాట. ఓకే అండి, మొత్తానికైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి అనే విషయాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకుంటా. ప్లీజ్ నా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వీడియోని లాస్ట్ వరకు కూడా చూడండి, ఓకేనా?
హాయ్ అండి అందరికీ. అయితే మన సబ్స్క్రైబర్స్కి మంచి సంతోషకరమైన వార్త. మాకు మాకు అమెరికా నుండి ఒక గిఫ్ట్ వచ్చిందనమాట. మనం అమెరికా ఒకపోయినా మన కోసం అమెరికా నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ మీకు చూపిస్తాం మేము ఏందనేది, ఎవరు పంపించారు అనేది కూడా చెప్తాం. చేతులు కట్టుకోకుండా కూడా మాట్లాడచ్చు. అయితే ఏం మాట్లాడాలని అర్థమవుతలేదు. ఆనందం అయితే అని ఆపడం ఆపేసే ఫస్ట్, తర్వాత చెప్పు. అయితే అని వస్తుంది మళ్ళా. నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year 1.5 yearకి ఎక్కువనే అయింది. ఇంకా ఈ ఫిబ్రవరి వస్తే 2 ఏళ్ళు కూడా అవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏంటంటే ఈ లక్ష్మి ఒక ఘనకార్యం చేసిందనమాట. నిజంగానే ఘనకార్యం అనుకోండి నా దృష్టిలో అయితే అది మీ అందరి సపోర్ట్ వల్లే అనమాట. మొత్తానికి నేను సాధించిన నిజంగా మీ వల్ల. ఎందుకంటే ఈ లక్ష్మి ఎక్కువ చదువుకోలే, ఇంకేం పని రాదు. గిన్నెలు తోమడం, బట్టలు విండడం, అన్నీ క్లీన్ చేయడం, ఇంట్లో పిల్లల్ని మంచిగా చూసుకోవడం. అట్లే మా ఆయన బట్టలు కూడా బాగా ఉతికేస్తాను అన్నమాట. బట్టలు ఒకటే ఉతుకుతా, మా ఆయననే ఉతకను అనుకోండి. కామెడీ, నిజంగానే సీరియస్గా తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఏంటో చెప్పాలా, మనకు అమెరికా నుండి చెప్పిండు కదా, అమెరికా నుంచి వచ్చిందంటేనే అర్థం అయిపోతుంది. చూపించేస్తాను నిజంగా, లేట్ చేయడం ఎందుకు. ఇంకెందుకంటే ఈ వీడియో చేస్తున్నదే దీనికోసం. దీనికి మించి ఇంకేం చెప్పాలని కూడా అర్థం కావట్లేదు, ఏం చెప్పాలని. చూడు, యూట్యూబ్ నుంచి అదే బటన్, సిల్వర్ ప్లే బటన్ వచ్చిందండి. సిల్వర్ బటన్ సాధించింది లక్ష్మి. నిజంగానే గ్రేట్ కదా. నేను మీ అందరు సపోర్ట్ కూడా 1 week అయిపోయింది, కానీ మాకు వీలు కాలే. 1 week ఎక్కువనే అయింది. ఇది రాకముందు ఎప్పుడు వస్తుందానికి కష్టపడినా నేను, కానీ వచ్చిన తర్వాత మాత్రం దీన్ని అట్లా పక్కన పెట్టాల్సి వచ్చింది. అంటే మాకు అట్లాంటి పరిస్థితులు ఎదురైనాయి అన్నమాట. ఒకటి అనుకుంటే ఒకటి అట్లా అయిపోతూ ఉంది. ఇంకా ఆఖరికి ఇప్పటికి కూడా ఆ పనులు కాలే, కానీ ఈ పనిని అట్లనే దాచి ఉంచడం నాకైతే మస్తు ఫీల్ అవుతున్నాం. ఒక తిక్కాబాద్ వచ్చింది, ఇన్ని రోజులు రాకముందు రాలేదు అని ఫీల్ అయితే, ఇప్పుడు వస్తేనేమో అక్కడ పక్కన పెట్టేసినాం కదా అని. నాకు ఒకరు కామెంట్ చేసిండ్రు, సిల్వర్ బటన్ కోసం ఎదురు చూస్తున్నా కానీ వాళ్ళది నాకు తెలిసి కర్ణాటక అనుకుంటా. ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత ఒక్క నిమిషం ఎట్లా ఉందో ఏమని ఉందో లోపల. అయితే నేనైతే చాలా మంది వీడియోలు చూస్తా ఫ్రెండ్స్. నేను కూడా అయితే నా పేరు మీద కూడా, మా ఛానల్ పేరు మీద కూడా ఒకటి వస్తుందంటే అసలు ఎంత మంచి ఇది కదా నిజంగానే. ఎప్పుడు కూడా ఎవరు తక్కువ చేసుకోకండి. మీరు కూడా కొత్తగా చేస్తున్నా, ఇంకా మా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారో కానీ ప్రతి ఒక్కరు సంపాదించగలుగుతారు. ప్రతి ఒక్కరు కష్టపడండి. మంచిగా యూట్యూబ్ ద్వారా డబ్బులను అయితే సంపాదించుకోవచ్చు. డబ్బులతో పాటు మంచి ప్రేమ అభిమానాలు కూడా సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. 3వ పేమెంట్ కూడా వస్తాయండి, వీడియో చేస్తాం. చెప్పేస్తున్నాడు మా ఆయన. అది నేను వచ్చిన తర్వాతనే చెప్పుదాం అనుకున్నా కానీ ముందే చెప్పేస్తున్నాడు. సరే, అది కూడా చేసి అయితే పెడదాం కానీ. ఓకే అండి, దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఇంతవరకు ఓపెన్ చేయలేము, ముందర ఓపెన్ చేయాలని. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ చెప్తాను మిగతా విషయాలు. చెయ్యి మా పిల్లలు బాగా సంతోషం. చూడండి లోపల ఇట్లా ఉంది. చూడండి, కూర్చుకోవడానికి రికగ్నిషన్ యువర్ ఫుల్ హ్యాపీ. ఇంకేమొచ్చినాయి చూపి.
ఇది అప్లికేషన్ అంటే మాకు సర్టిఫికేట్ లెక్కల ఇది. ఓకే ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్తో నేనైతే దీన్ని అయితే సొంతం చేసుకున్నా ఈరోజు. ఫుల్ హ్యాపీ. చూడు చూడు, ఇక్కడ మా ఛానల్ పేరు ఉంది, చూడండి ఒకసారి. కనిపిస్తుందా? కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇక్కడ శ్రీలక్ష్మి వ్లాగ్స్ 99 అని చూపి. ఇక చూడండి పేరు చూసారుగా, శ్రీ లక్ష్మి వ్లాగ్స్ 99 ఫర్ పాసింగ్ 1 lakh సబ్స్క్రైబర్స్. ప్రతి ఒక్క యూట్యూబర్కి ఇది ఒక కళ, ఇది సాధించడం 1 lakh వచ్చి సాధించాలని. మాకైతే తొందరగా వచ్చింది, కాకపోతే ఇది వరకు దీని సైజు ఈ సైజులో ఉంటుండే, పెద్దగా ఉంటుండే. మనకు వచ్చేసరికి చిన్నగా చేసిన వాడు. ఏం చేస్తాం. అయితే ఫ్రెండ్స్, ఇది వచ్చి రావడానికి కొంచెం మాకు ఇబ్బంది పెట్టింది అనమాట. ఏమంటారు, కేవైసీ అనేది ఒకటి మెయిల్ వస్తుంది మనకి, అది రాలేదు. దాని గురించి మా ఆయన అయితే మెయిల్ రాలే కానీ వాళ్ళు అదే కేవైసీ యూపీఎస్ అని ఉంటుంది. ఆ యూపీఎస్లో 2 సార్లు ఫోన్ చేసింది. నాకు అర్థమవుతలే, వాళ్ళు మెయిల్ పంపించిన నేను మెయిల్ చెప్తున్నా, మెయిల్ ఐడి వాళ్ళు కరెక్ట్ చేస్తలేరు. అయితే ఆమె మెయిల్ ఐడి చెప్తే ఆమె దానికి నేను హాయ్ అని అడిగితే అప్పుడు వచ్చింది. మొత్తానికి కొంచెం కష్టమైంది. దాని గురించి ఆలోచించినాం మేమైతే, అబ్బా ఎట్లా అని. మా ఆయన కూడా బాగా చేసిండు అనమాట, కష్టపడి దాని గురించి. ఆ తర్వాత అది మా ఊరికి వస్తుందని మేము అనుకున్నాం, కానీ మా ఊరికి కూడా రాలేదు ఇది. అదేంటి మండలానికి వచ్చింది. ఫస్ట్ జడ్చెల్లకు వచ్చింది. ఫోన్ చేసింది, మీరు ఇక్కడ నుంచి తీసుకోవాలి, అక్కడ సర్వీస్ లేదని. లేదు, అంత దూరం రావాలంటే కష్టం, మీరు మా వనపర్తికి కానీ పక్కన కొత్తకోట అని ఉంటుంది, అక్కడ పంపించండి, పంపిస్తే రిసీవ్ చేసుకుంటాం అని చెప్పినాం. మళ్ళీ 2 daysలో వనపర్తి పంపించినాం అనమాట. అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం మేము. అయితే వనపర్తి వచ్చిన తర్వాత వాళ్ళు కాల్ చేసింది, టీటీడీసీ వాళ్ళు కాల్ చేసి చెప్పిండ్రు, ఇట్లా వచ్చింది మీకు యూట్యూబ్ నుంచి అన్నాక. పక్కన దాంట్లో ఎంప్లాయీ ఒక అతను అయితే ఫోన్ తీసుకున్నామా, మహబూబ్నగర్ పరువు నిలబెట్టిన. అంటే ఇక్కడ సైడ్ ఎక్కువ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయరు అనమాట, అంత కొంచెం మొహమాటం తక్కువ మొహమాటం ఎక్కువ ఇక్కడ. అట్లా ఆయన కంగ్రాట్స్ చెప్పినమాట, మంచిగా అనిపించింది. ఇంకా పోయి తీసుకొని వచ్చినాం. దాన్ని వీడియో చేయడానికి మాత్రం బాగా టైం పట్టింది. నిజంగా మీ అందరి సపోర్ట్ వల్ల వీడియో పెట్టి ఇదైతే ఇప్పుడు నా చేతిలో ఉంది. కాకపోతే కొంచెం లేట్ అయింది అంతే, కరెక్ట్ కనిపిస్తలేదు కదా. మంచిగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నిజంగానే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి మీకు థ్యాంక్స్ అండి. 100K ప్లస్ సబ్స్క్రైబర్స్ ఇచ్చారు కదా, చేసుకోకుండా చూసిన వాళ్ళకి కూడా థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి పేరు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి ఛానల్ అని కోరుకుంటున్నాం మేమైతే. మీరు కూడా మా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కొత్త అయితే పాత అయితే లైక్ చేస్తారని. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చేస్తున్నాం వీడియో అయితే, పక్కల రోడ్డు దగ్గర ఫుల్ బండ్లు తిరుగుతున్నాయి అన్నమాట, అందుకే డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇంతే సపోర్ట్ తోటి నాకు ఇక మీదట కూడా సపోర్ట్ చేయండి. నిజంగా అంటే ఇంతవరకు తీసుకొచ్చారు నా ఛానల్ని. ఇంకేం చెప్పాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మా పిల్లలందరూ ఉన్నప్పుడు ఓపెన్ చేద్దాం అనుకున్నాం, మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయినరు. అంటే లేట్ అయింది, అందుకని టైం కుదరట్లేదు కదా. ఇంకేముంది, పోతే పోనీలే చేద్దామని. మా పిల్లలు అయితే ఆల్రెడీ చూసిండ్రు కానీ ఓపెన్ చేసిన తర్వాత చూడలేదు. ఒక బాక్సే చూసే ఇంక మస్తు గంతులేసింది మా చిన్న పాప మా బాబు. ఈరోజు మీ ముందు ఓపెన్ చేసినాం. నిజంగా అంటే మీకన్నా ఎక్కువగా సపోర్ట్ చేసేవాళ్ళు, ఇంకా మా శ్రేయస్ కోరుకునే వాళ్ళు ఇంకా అంతకన్నా ఎక్కువ ఇంకెవరు ఉంటారు చెప్పండి. నాకు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరే నా కుటుంబ సభ్యులతో లాగా అనుకొని నేనైతే మీ ముందే ఓపెన్ చేసిన. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా హ్యాపీ. అంటే ఎప్పుడు అంటుండే అనమాట,
ఇది ఇట్లాంటిది రావాలి నా ఛానల్కు, వస్తేనే అప్పుడు యూట్యూబ్ మనకు కిక్ ఉంటుంది. అంతవరకు అమౌంట్ వచ్చిన వేస్ట్, కానీ ఇది రావాలి అమెరికా నుంచి. అంటే మనం ఎట్లాగానో అమెరికా పోం. అమెరికా పేరు అంటేనే సినిమాలలో వింటూ అబ్బా అమెరికానా అనుకుంటాం కదా. అమెరికా మనం ఎట్లా పోం, కానీ అమెరికా నుంచి మన కోసం ఒకటి వచ్చింది. మన అడ్రస్ మన పేరు మీద వచ్చింది అనమాట. చాలా హ్యాపీ. అమెరికా పోయొచ్చినంత ఉంది. చాలా కూల్గా ఉంది పట్టుకుంటే, టచ్ చేస్తే మస్తు అంటే మస్తు సంతోషంగా ఉన్నా అబ్బా మీ అందరి వల్లనే. ఓకేనా ఫ్రెండ్స్, ఇంత హ్యాపీనెస్ నాకు ఇచ్చినందుకు నిజంగా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఇంకేం చెప్పాలో కూడా నాకు అసలు గుర్తుకు రావట్లేదు. ముందు అయితే చాలా అనుకున్నా కానీ ఇప్పుడైతే ఏం చెప్పలేకపోతున్నా. అయితే కొత్తగా చేస్తున్న వాళ్ళందరికీ కూడా నిజంగా చెప్తున్నా, ఇది చూసి మీరు కూడా చేయండి. అయితే దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు, అట్లనే సాధ్యం కాదని కూడా అది చెప్పాను నేను. ఖచ్చితంగా చేసుకోవచ్చు. అయితే దాంట్లో ఏం చేయాలి ఏం చేయకూడదని మన యూట్యూబే మనకు నేర్పిస్తుంది. ప్రతి ఒక్కరు యూట్యూబ్ని ఫాలో కాండి. ఇంకా మాలాగా కానీ ఇంకా వేరే ఎవరైనా కూడా ఛానల్స్ దాని గురించి చెప్తుంటారు ఎట్లా చేయాలి ఏందని. అవన్నీ చూసి నేర్చుకొని చేసుకోవచ్చు అనమాట. బయటికి వెళ్ళి చేసుకోలేము మేము ఏ పని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయండి. ఓకేనా, ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇంతకంటే ఇంకేం చెప్పలేను. నేను దానిల గురించి క్లియర్గా ఇది ఇట్లా అని చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు. నిజంగా మీ అందరికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా. అందరికీ వీడియోస్ వస్తాయి, ఇప్పటి నుంచి వస్తాయి అంటున్నా కానీ పెట్టలేదు. నిజంగా ఏం ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మీరు అడిగిన వెంటనే సమాధానం చెప్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. కానీ మా పని అట్లా ఉందన్నమాట. మేము ఇల్లు కట్టుకుంటున్నాం కదా అండి, దానివల్ల మేము చేసి రిప్లై ఇవ్వలేకపోతున్నాం. కానీ ఇచ్చే రోజు కూడా వస్తుంది తొందరలోనే. నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా అయితే మీకు ఉపయోగపడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరైతే నా వీడియోలను ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా చేసి మీకు రిప్లై ఇస్తుంటా. కొత్తగా చేసుకునే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే అండి, ఇంతే. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నిజంగా అందరికీ ధన్యవాదాలు. ఇంతే, ఇంకా బాయ్.